ఫంగల్ ఇన్ఫెక్షన్ సపర్ట్ లోషన్ కి తగ్గుతుందా? సపర్ట్ లోషన్ ఎక్కడ దొరుకుతుంది? సపర్ట్ లోషన్ ని ఎలా వాడాలి? ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదా మీకు. సో ఈ డౌట్స్ అన్ని నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఇంతకు ముందు ఫంగల్ ఇన్ఫెక్షన్ గురించి, ఎలర్జీ గురించి చేసిన వీడియోకి అయితే చాలా మంది రెస్పాన్స్ అయ్యారు. సో ఆ వీడియోకి ఇంకా కొంతమంది డౌట్స్ అయితే అడుగుతున్నారు, దాని గురించి మళ్ళీ నెక్స్ట్ ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అయితే అందరికీ షేర్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు వీడియోకి అయితే లైక్ చేయండి. ఇలాంటి ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. సో మీరు చేసే హెల్ప్ అయితే ఒకటే అండి, వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఆ మెడిసిన్ యూజ్ చేసేటప్పుడు డైలీ యూజ్ చేయండి. కొన్ని డేస్ వాడి మళ్ళీ కొన్ని డేస్ మానేసి మళ్ళీ కొన్ని డేస్ వాడి ఇలా మానేయడం కాకుండా కంటిన్యూగా తగ్గే వరకు వాడండి. మీరు మెడిసిన్ యూజ్ చేసినన్ని డేస్ ఖచ్చితంగా నాన్ వెజ్ తినడం మానేయండి. కొంతమందికి ఎలర్జీ వచ్చే ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి కదా, వంకాయ కానీ, ఆలు, చింతపండు, గోంగూర, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ కొంచెం పడదు. సో అలాంటివి కొన్ని రోజులు స్కిప్ చేయండి. మీకు ఏదైనా తిన్న తర్వాత కొంచెం దురదలా వస్తుంది అనుకోండి, అప్పుడు అది కొన్ని రోజులు స్కిప్ చేయండి. నాన్ వెజ్ అయితే కంప్లీట్గా అది తగ్గే వరకు మానేయండి. అండ్ మీరు మెడిసిన్ అయితే చెప్పాను కదండి, రెగ్యులర్గా వాడండి. మార్నింగ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి ఖచ్చితంగా. ఇంకా కొంతమందికి సపోర్ట్ లోషన్ గురించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అంటే ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎలా యూజ్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, బట్ మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోర్ట్ లోషన్ అనేది మీరు దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది. అది ఒకసారి షాప్కి వెళ్ళి అడగండి సపోర్ట్ లోషన్ అని. లేదంటే ఇలా ఇది మీకు చూపిస్తాను, ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా కనిపిస్తుంది, ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళి అడగండి. లేదంటే సపోర్ట్ లోషన్ అని అడగండి, ఇస్తారు. మీకు నియర్ బై ఉన్న మెడికల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఒకవేళ ఒక షాప్లో దొరకకపోతే మళ్ళీ నెక్స్ట్ షాప్లో ట్రై చేయండి, ఖచ్చితంగా దొరుకుతుంది. సపోర్ట్ లోషన్ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, బట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. మీరు ఏదైనా ఇయర్ బడ్తో ఇలా ఎక్కడైతే మనకు ఎలర్జీ ఉందో అక్కడ ఇలా రౌండ్గా పెట్టేసి దాని చుట్టూ కూడా కొంచెం ఒక 1 ఇంచ్ వరకు దాని చుట్టూ కూడా పెట్టేసి మీరు అలాగే వదిలేయండి నైట్ అంతా. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రెగ్యులర్ బాత్ చేస్తారు కదా, అలా చేసేసి కొంచెం పొడిబారినట్టు అవుతుంది కదా, అప్పుడు ఏం చేయండి అంటే మాయిశ్చరైజర్ అప్లై చేయండి. అప్పుడు ఆ డ్రైనెస్ అంతా పోయి మీకు ఇలా లేయర్ లాగా వచ్చేస్తుంది అదంతా. ఇంకా కొంతమందికి ఉన్న డౌట్స్ ఏంటి అంటే, మాకు మెడిసిన్ యూజ్ చేశాక తగ్గుతుంది, కాకపోతే మళ్ళీ బ్లాక్ అవుతుంది అంటున్నారు. బ్లాక్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. బ్లాక్ అవుతుంది అంటే మీకు ఆ ప్రాబ్లం తగ్గుతుంది అన్నట్టు. సో బ్లాక్ అయినా పర్లేదు, కొన్ని డేస్ తర్వాత మళ్ళీ వైట్ అవుతుంది. సో బ్లాక్ అయినా ప్రాబ్లం ఏమి ఉండదండి, కొన్ని డేస్ తర్వాత మళ్ళీ స్కిన్ కలర్లోకి వచ్చేస్తుంది. సో అది మీకు బ్లాక్ అయింది అంటే మీకు ఆ ప్రాబ్లం తగ్గినట్టే అండి. ఓకే అండి, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియో షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.